గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. సరే, ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ఆదాయం అయితే 5 కనపడుతోంది, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. అలాగే ఇక్కడ మనకి వృషభ రాశి వారికి మీరు పరిశీలించారంటే జూన్ వరకు కూడా, అంటే జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు వీరికి ద్వితీయంలో ఉంటారు. తర్వాత వీరికి తృతీయంలోకి మారటం కనపడుతోంది. అలాగే ఈయన అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా వీరికి తృతీయంలోనే సంచరిస్తూ ఉంటారు. దీని తర్వాత కర్కాటక రాశిలోకి, తర్వాత వీరికి సింహ రాశిలోకి అంటే చతుర్థంలోకి రావటం మనం పరిశీలిస్తాం. కాబట్టి అక్టోబర్ 31 నుంచి జనవరి 25, 2027 వరకు వీరికి చతుర్థంలోకి సంచరించడం అనేది కనపడుతుంది. అయితే ఇక్కడ మనకి శనేశ్వరుని మార్పు అనేది అయితే ఏమీ కనిపించటం లేదు. రాహుకేతువులు కూడా డిసెంబర్ 5వ తారీఖు వరకు మారటం లేదు. తర్వాత మాత్రం రాహువు వీరికి మకర రాశిలోకి, అలాగే కేతువు కర్కాటక రాశిలోకి మారబోతున్నారు. కాబట్టి దీని ప్రకారంగా అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలిద్దాము. ముందర గురువు వీరికి తృతీయంలోకి మారటం వలన ఇక్కడ జరిగే విషయం ఏమిటి అనంటే, వీరికి కొంచెం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం అనేది కనపడుతోంది. సో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే ఉద్యోగంలో ఏమైనా మార్పుల గురించి ఆలోచన చేస్తున్నా, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూలు, వీటి గురించి ఎవరైతే అనుకుంటారో వారికి సంబంధించి కొంచెం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు, తర్వాత మీ యొక్క స్నేహితులతోటి మీకు ఎడబాటు, వియోగము అంటాం కదా, స్నేహితులతోటి గొడవలు రావటము, స్నేహితులు దూరం అవ్వటము, ఇలాంటివి కొంతవరకు కనబడుతుంటాయి. మీరు ఏ పనులైతే చేయాలని అనుకుంటున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా ఏదో ఒక రకంగా కొంత భంగం అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సరే, ఇక్కడ మనకి 31వ తారీఖు నుంచి కూడా జనవరి 25 వరకు, జనవరి 25, 2027 వరకు కూడా గురువు వీరికి చతుర్థంలో సంచరిస్తారు. కాబట్టి వీరికి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. వీరికి సాధారణంగా అక్కడే కేతు కూడా సంచరిస్తున్నారు కనుక కుటుంబ సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే మనసు ప్రశాంతంగా ఉండదు, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చూసుకోవాలి. వీటన్నిటితో పాటు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఆనందం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, కృషి చేస్తూ ఉంటారు. సరే, ఇంకా వీటన్నిటితో పాటు శని అయితే వీరికి లాభస్థానంలోనే ఉన్నారు, సంచరిస్తున్నారు. కాబట్టి లాభస్థానంలో ఉన్న శని లేకపోతే ఏకాదశలో సంచరిస్తున్న శని సకల సుఖాలను ఇస్తాడని చెప్తారు, ధనప్రాప్తిని కలిగిస్తాడని కూడా మనం చెప్పుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బేసిక్గా డిసెంబర్ 5వ తారీఖు నుంచి కేతువు వీరికి కర్కాటకంలోకి వెళ్తున్నారు, తృతీయంలోకి మారబోతున్నాడు. కాబట్టి శుభ ఫలితాలను ఇస్తాడని చెప్పుకోవచ్చు. కానీ రాహు మాత్రం వీరికి భాగ్యంలోకి రాబోతున్నారు. కాబట్టి కొంచెం ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి బేసిక్గా ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, కొన్ని గ్రహాలు మనకి వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నా కూడా కొన్ని గ్రహాలు మాత్రం కొంచెం ప్రతికూలతను ఇస్తున్నాయి. సరే, వీటికి ప్రకారంగా మరి వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా ఆర్థికంగా వీరికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా కొంత వీరికి అనుకూలత అనేది ఉంది, భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఏంటంటే మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు, శ్రమకి తగిన ఫలితం కోసం ఎక్కువగా మీరు ఆశిస్తూ ఉంటారు. అలాగే భూమి, ఆస్తిపాస్తులు వీటిపైన ఎక్కువగా ఖర్చు చేసేందుకు కూడా మీకు అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే కుటుంబ ఖర్చులు కూడా మీకు అధికంగా ఉంటాయి. ఇక్కడ వృషభ రాశి వారికి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండండి, ఆచితూచి వ్యవహరించండి. మీకు సమయానికి ఆర్థికంగా అనుకూలత అనేది కలుగుతూ ఉండొచ్చు, కానీ ఎక్కడో అక్కడ మళ్ళీ మీరు ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. సో ఎందుకంటే తృతీయంలోని గురువు ప్రత్యేకించి మీ అవసరాలకు తగినట్టుగా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు, కానీ చాలా బాగా మీకు ఆర్థికంగా మీకు హెల్ప్ చేస్తాడని మనం చెప్పుకోలేం. అందుకని ఏంటంటే భూమి, ఆస్తులు ఇట్లాంటి వాటి మీద మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్, దీర్ఘకాలికంగా ఉండే ఇన్వెస్ట్మెంట్స్ వీటిపైన మీరు ఏమైనా పెడతాను అంటే తప్పకుండా పెట్టుకోవచ్చు. కాబట్టి ఆస్తిపాస్తులు కొనుక్కోవచ్చు, భూములు కొనుక్కోవచ్చు, వెహికల్స్ కొనుక్కోవచ్చు, దీర్ఘకాలిక పెట్టుబడులు వీటి గురించి ఆలోచన చేయొచ్చు. ఇవన్నీ మీకు బాగానే ఉంటాయి. సరే, ఇంకా కుటుంబానికి సంబంధించి పరిశీలించామనంటే, కుటుంబానికి సంబంధించి
ఇందాకే నేను చెప్పాను కదండి, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త అయితే చూసుకోవాలి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం అని చెప్పను కానీ అశాంతి అయితే ఉండదు. కానీ ఏదో ఒక రకంగా కుటుంబ సభ్యులందరూ ఏదో ఒక విషయంలో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలాగే శుభకార్యాలు చేయాలనే ఆలోచన మాత్రం కలుగుతూ ఉంటుంది. శుభకార్యాలు చేసే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క సహకారం మాత్రం చాలా బలంగా ఉంటుందన్నమాట. దీంతో పాటు పిల్లల అభివృద్ధి మీకు మంచిగా గౌరవాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. కాబట్టి గౌరవ మర్యాదలు సంతానం వలన పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఇందాకే చెప్పుకున్నాము, కొత్త వాహనాలు, భూ సంబంధమైన వ్యవహారాలు, ఇంటికి సంబంధించిన అలంకరణలు, ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, శత్రువుల పైన విజయాన్ని సాధించే అవకాశాలు అయితే మీకు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చాలా పెద్ద సమస్యలు అంటూ ఉండవు. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అలాగే వివాహానికి సంబంధించి ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో, లేకపోతే వివాహానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా వారికి ఈ సంవత్సరం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార సంబంధ బాంధవ్యాలలో కూడా మీకు ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా వృత్తిరీత్యా కనుక మనం చూసాము అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి జనవరి 25 వరకు కూడా వృత్తిరీత్యా మీకు మార్పులు చేర్పులు అనేవి ఖచ్చితంగా కనపడతాయి. కాబట్టి ఉద్యోగపరంగా మార్పులు ఉంటాయి. అలాగే ఆర్థికంగా కొంత అనుకూలత కూడా మీకు కనపడుతుంది. దీంతో పాటు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వీటి గురించి కనుక మీరు ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంటుంది. సరే, ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహాలు మీకు ఈ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి ఈ మొత్తం పరాభవ నామ సంవత్సరంలో ఎటువంటి ఏ గ్రహాల వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు, లేదా ఏ గ్రహాల వలన మీరు ఎక్కువగా కర్మలు చేస్తూ ఉంటారు అనే దాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి శుక్రుడు అలాగే గురు ప్రభావం వలన మంచిగా కొంతవరకు కంఫర్టబుల్ జోన్లోనే ఉంటున్నారు. కానీ మీరు చేసిన పనులకి సంబంధించిన రిజల్ట్ కూడా మీరు ఈ సంవత్సరాల్లో పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా కూడా మీరు తృప్తిగా ఉండడానికి ప్రయత్నించాలి. మీరు ఎక్కువగా అసంతృప్తికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువగా ప్రయత్నం చేయటం ఉంటుంది. ప్రతి చోట పరుగులు పెట్టడం ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే తపన ఉంటుంది. కాబట్టి ఉన్నదానిలో ఉన్నట్టుగా అంటే మీకు ఎంత ఉందో అందులో తృప్తిగా ఉండేందుకు ప్రయత్నించండి. దాని వలన మీరు ఎక్కువగా ఆనందాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ ప్రత్యేకించి మనం ఏమి యాక్సిడెంట్ ప్రోన్స్ అలాంటివి ఏమి చెప్పుకోవట్లేదు. బట్ జాగ్రత్తగా ఉండటంలో అయితే తప్పులేదు. అలాగే మీకు లక్కీ కలర్స్ కనుక మనం చూసామంటే తెలుపు, లేత ఆకుపచ్చ, అలాగే మీకు కలిసి వచ్చే స్టోన్ ఏంటి అని అంటే డైమండ్, లక్కీ డేస్ ఏంటి అని అంటే శుక్రవారం. ఇవి వృషభ రాశి వారి ఫలితాలు. శుభం.